హలో! నమస్తే. ఈ ఫాస్ట్ యుగంలో అందరికీ తగ్గింది హెల్తీ జుట్టు, అలాగే హెల్తీ స్కిన్. నా పిల్లలు, నా పిల్లలకి నేను హెల్తీ స్కిన్‌ని, అలాగే హెల్తీ జుట్టుని ఎలా ఇస్తున్నాను, ఏం చేస్తున్నాను, నా అక్షిత ఏజ్ 11 ఇయర్స్. తనకి ఇంత జుట్టు ఎలా ఉంది అనేది నేను చెప్తాను. వచ్చేయండి. వీడియో చూస్తూనే ఒక లైక్ అయితే చెయ్యండి. తనకి నేను చిన్నప్పటి నుంచి నేను తయారు చేసిన షాంపూతో తలస్నానం చేయిస్తూ ఉంటాను. ఈ షాంపూ గురించి నేను మీకు చెప్పాను. అలాగే ఈ షాంపూని నేను సేల్ చేయాలి అని కూడా అనుకుంటున్నాను. హెల్తీ స్కిన్ కోసం నేను తనకి ఒక పౌడర్, ఒక 10 రకాల పొడులతో, అలాగే కొన్ని ఫ్లవర్స్ వాడి, కొన్ని ఆకులు వాడి నేను ఈ పొడినైతే తయారు చేశాను. తనకి నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు పిల్లలు పుట్టంగానే బేబీ సోపులంటూ వాడుతుంటారు. నేను ఈ బేబీ సోప్ కానీ, నార్మల్ సోప్ కానీ ఏది వాడను. ఇదే వాడతాను. ఇవన్నీ చేయడానికి చాలా ఓపికుండాలి. ఇవన్నీ చేసి, పూసి స్కిన్‌ని కాపాడుకోవాలి అంటే దేవుడు చాలా ఓపికివ్వాలి మీకు. అంత ఓపిక లేదు అనుకున్నప్పుడు నేను తయారు చేసిన దాన్ని మీకు సేల్ చేయాలి అని అనుకుంటున్నాను. స్నానం చేసే ముందు ఇలా ఒకసారి తను ఫేస్‌కి రాసేసుకుంటుంది. ఆ తర్వాత తలకి స్నానం చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి తల స్నానం అయిపోయాక మళ్ళీ ఇంకొకసారి చేతులకి, ఫేస్‌కి రాసుకుంటుంది. ఆ తర్వాత సబ్బు యూజ్ చేస్తాం మేము. మా ఇంట్లో ముగ్గురం ఇదే పని చేస్తాం. మా ఆయనకు అంత ఓపిక ఉండదు. నేను తయారు చేసిన సోప్‌ని మాత్రమే వాడతారాయన. గంధం సోప్ అన్నమాట మేము వాడేది. అలాగే తయారు చేస్తూ ఉన్నాను. అవసర అవసరానికి తగ్గట్టు, సీజన్‌కి తగ్గట్టు సబ్బులు మారుస్తూ ఉంటాను. సబ్బు చేసే ప్రాసెస్ మారుస్తూ ఉంటాను. నేనిక్కడ తయారు చేసిన కుంకుళ్ళ షాంపూ నేను అక్షితకైతే వేస్తూ ఉన్నాను. నురుగు రాదండి. షాంపూ ఒరిజినల్ షాంపూ నురుగు రాదు. కెమికల్స్ వాడితేనే నురుగొస్తుంది. ఇది మీరందరూ గమనించగలరు. లాస్ట్‌లో చూడండి. తలకు నేను ఆయిల్ పెట్టించాను నైట్ తనకి, అక్షితకి. ఆ ఆయిల్ మొత్తం తీసేసింది. నేను చేసిన షాంపూ నురుగు ఎక్కువ రాదు. అలాగే వాడంగానే కాస్త జుట్టు ఎర్రగా అవుతుంది. స్టార్టింగ్‌లో మీరు కొత్తలో వాడుతున్నారు అంటే జుట్టు ఎర్రగా అవుతుంది. జుట్టు ఎర్రగా అయినంత మాత్రాన ఇబ్బంది పడకూడదు. అబద్ధాలు చెప్పి వ్యాపారాలు చేసే మనిషిని కాదు. అబద్ధాలు మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా, ఏ పరిస్థితుల్లో కూడా. అందుకే నేను జుట్టు ఎర్రగా అవుతుంది అని చెప్తున్నాను. ఎక్కువ షాంపూని కూడా వాడకూడదండి. లిమిట్‌గా మనకెంత కావాలి అన్నది 1, 2 సార్లు మీరు స్నానం చేశారంటే తెలిసిపోతుంది. ఎంత షాంపూ కావాలి అని చెప్పి. నేను తనకి రెగ్యులర్‌గా ఇదే షాంపూతో తలస్నానం చేయిస్తాను. అలాగే నా చిన్న పాపకి నేను ఈ షాంపూ వాడను. తనకు భయమని చెప్పాను గదా! కళ్ళలోకి వెళ్తుందేమో అని చెప్పి స్నానం చేయడానికి చాలా భయపడుతుంది తలస్నానం చేయాలంటే. అందుకే నార్మల్ షాంపూ తెచ్చి తనకు స్నానం చేయిస్తూ ఉంటాను నేను. అలా చేయించడం వల్లే తనకు జుట్టు అంత బాగా లేదన్నమాట. తలస్నానం చేసే విధానం కూడా ఇదే. జుట్టు అడుగు భాగాన్ని తీసుకొని తల మీద వేసి రుద్దుతూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ షాంపూ ఏసాను కదా! అదే షాంపూ సరిపోతుందండి. అంత పెద్ద జుట్టుకి నేను తయారు చేసిన 100 ఎంఎల్ షాంపూ 15 డేస్ దాకా వస్తుందండి. 15 డేస్‌లో ఒక 4 టైమ్స్ తలస్నానం చేయిస్తాను అంతే. 1 వీక్‌కి ఒక 2 టైమ్స్ అవసరము అనుకుంటే, ఏదైనా ఫంక్షన్ ఉంది, స్కూల్‌లో అనుకుంటే అప్పుడు తలస్నానం చేయిస్తూ ఉంటాను. అలాగే నేను నా పిల్లల కోసం వాడే సోప్ గంధం సోప్ అని చెప్పాను కదా! సోప్‌లో మనకు బయట దొరికే సోప్‌లో కాస్టిక్ యాసిడ్ అనేది ఎక్కువ కలుపుతారు. దానికోసం నురగ బాగా వస్తుందండి. ఆయిల్స్ తగ్గించి, ఆయిల్ వేసి, కాస్టిక్ సోడా వేసి సోప్ తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆయిల్స్ మిగిలించుకోవడం కోసం కాస్టిక్ సోడా ఎక్కువ వేసేసి, అలాగే జనాలకి నురుగు రావాలి కదా! నురుగొస్తేనే ఒరిజినల్ సోపు అనుకుంటూ ఉంటారు. నేను తయారు చేసిన సోప్ నురుగు ఎక్కువగా రాదు. సోడా తక్కువ కలిపి, ఆయిల్స్ ఎక్కువ కలిపి, గ్లిజరిన్ కూడా వేశాను. స్కిన్‌ని స్మూత్‌గా చేస్తుంది. నేను చేసిన సబ్బు. ఫేస్‌కి కాకుండా మిగతా బాడీ మొత్తం మేము చేసిన సబ్బు వాడుతాము. మా ఆయనైతే ఫేస్‌కి కూడా అదే వేసుకుంటారు. ఎందుకు ఫేస్‌కి వాడకూడదా అంటే వాడొచ్చు. కాకపోతే చిన్నప్పటి నుంచి పిల్లలకి నేను ఇది అలవాటు చేశాను కదా! ఈ పొడిని.
అందుకే ఈ పొడిని వాడుతూ ఉంటారు. ఏదైనా అవసరం అనుకుంటే సాయంత్రం డ్యాన్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు టకటకమని సోప్ వేసేసుకొని కడిగేసుకొని ఫేస్ వెళ్తూ ఉంటారు. అక్కడ చూపిస్తున్నది నేను సోపు, నేను తయారు చేసిన గంధం సోప్ అన్నమాట. చలువ చేస్తుంది, మంచిది. గంధం అంటే మీకు తెలుసు కదా, చాలా మంచిదండి. నురుగు ఎక్కడా కూడా రావట్లేదు చూడండి. నేను నా పిల్లలకు కూడా వాడుతున్నాను అంటే అర్థం ఏంటి? నేను సోడాని తగ్గించాను, కాస్టిక్ యాసిడ్ తగ్గించి ఆయిల్స్, గ్లిజరిన్ ఎక్కువ వేసి సోప్ తయారు చేశాను. చాలా ఉపయోగకరమండి ఈ సోపు. నా చిన్న పాప వాళ్ళ డ్యాడీ లాగా అన్నమాట. కలర్ గురించి నేను నా కూతురు గురించి మాట్లాడకూడదు. కానీ మీకు విషయం తెలియాలి అంటే మాట్లాడాలి, తప్పులేదు. వాళ్ళ డ్యాడీ లాగా కొంచెం లైట్‌గా బ్లాక్ కలర్ ఉండేది. నేను చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నాను కదా, ఈ పొడి. నేను తయారు చేసిన పొడిని వాడడం వల్ల తన స్కిన్ మారుతూ వచ్చింది. నేనైతే సబ్బు వాడను ఫేస్‌కి. ఇది మా ఇంట్లో అందరికీ తెలుసు. అస్సలు సబ్బే పెట్టనండి. ఫేస్‌కి నేను సబ్బు పెట్టి ఎన్నో సంవత్సరాలయిపోయింది. నేను తయారు చేసుకున్న ఆ పొడినే వాడుతూ ఉంటాను. అక్షితకి, యోధ చూడండి బ్రష్ చేసుకుంది. బ్రష్ చేశాక తను డాన్స్ స్కూల్‌కి వెళ్ళాలి. స్నానం చెయ్యనని చెప్పింది. సరే అని చెప్పి తను బయటికొచ్చి నేను తయారు చేసిన ఈ పౌడర్‌ని, బాతింగ్ పౌడర్ అనొచ్చు, ఫేస్ పౌడర్ అనొచ్చు, ఈ పౌడర్‌ని తను రాసుకుంటూ ఉంది. నేను కాస్త పెరుగు వేసి మిక్స్ చేసి ఇచ్చాను. ఒకసారి పెరుగు వేస్తాను, ఒకసారి పాలు వేస్తాను. అవి 2 అందుబాటులో లేవనుకుంటే నీళ్లు కూడా వేసేసి ఇచ్చేస్తాను. తన కలర్ చూడండి. మీరు వీడియోలో వీళ్ళ డ్యాడీని చూసుంటారో లేదో తెలీదు. మా ఆయన కాస్త బ్లాక్‌గా ఉంటారు. కాస్త బ్లాక్ కాదండి, బానే బ్లాక్‌గా ఉంటారు. ఆ బ్లాక్ బ్యూటీకి పుట్టిన ఈ చిన్న బ్లాక్ బ్యూటీ ఇది. ఈ కుట్టి నా యోధ కుట్టి ఇలా మంచి కలర్‌లోకి రావడానికి ఈ పొడి చాలా సాయం చేసింది. చిన్నప్పుడు బేబీ సోపులు వాడలేదండి నేను. ఈ పొడినే వాడాను. దాదాపుగా అంటే 99% సోప్‌కి బదులు ఇదే వాడుతూ ఉంటాం ఫేస్‌కి. చేతులకి, బాడీకి మొత్తం నేను చేసిన సోపే వాడుతూ ఉంటాను. కాస్టిక్ యాసిడ్ తక్కువగా ఉండే సోపులు వాడాలి. అవి ఎలా ఉంటాయి, ఎక్కడుంటాయని గుర్తుపట్టడం మనకు అసాధ్యం. ఎందుకంటే ప్రతి సోప్‌లోనూ నురగ వస్తుంది. అలా నురగ వచ్చే సోపులు మన శరీరానికి, స్కిన్‌కి మంచిది కాదు. ఒకవేళ వీటిలో ఏదైనా కావాలి అనుకుంటే నేనిచ్చాను నెంబరు. మెసేజ్ చేయండి. ఐ లవ్ యూ చెప్తోంది యోధ. ఐ లవ్ యూ టూ యోధ నాన్న. మీరు కూడా ఐ లవ్ యూ చెప్పండి. అలాగే మన షాంపూ, సోప్ ఏది కావాలన్నా సరే నేనిచ్చిన నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ స్కిన్‌ని, హెయిర్‌ని మంచిగా గ్రో చేసుకోండి. యోధ జుట్టు చూడండి షాంపూ వాడట్లేదు. ఇంకొక 6 మంత్స్ అయ్యాక తనకు కూడా షాంపూనే వాడాలి అని అనుకుంటున్నాను. తనకు కూడా చెప్తూ ఉన్నాను షాంపూ వేసుకోవాలి, లేకపోతే ఒప్పుకోను అని చెప్పి. అంత తొందరగా అలవాటు చేయడం తనకు కష్టమవుతుంది. అందుకే ఇంకొక 6 మంత్స్ టైం ఇచ్చాను. అంతలోపు ఒకసారి కటింగ్ చేసేసి అప్పటినుంచి షాంపూ వాడాలి అనుకుంటున్నాను. యోధ స్కిన్ చూడండి, మంచి గ్లో. తనకు చాలా నచ్చుతుంది ఈ పౌడర్‌తో తను ఫేస్ క్లీన్ చేసుకోవడం. కారంగా అనిపించదు కదా! వీడియో నచ్చితే యోధ కోసం, అచ్చి కోసం లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.